హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఇవాళైతే మీకోసం ఒక మంచి సాంబార్ రెసిపీని అయితే తీసుకొచ్చాను. అదే వెల్లుల్లి సాంబార్. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక పెద్ద సైజ్ గిన్నెనైతే పెట్టి అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే అందులోకి ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి. మూత తీసాక అందులోకి ఒక 2 చీల్చి తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఆ తర్వాత మూత తీసేసాక అందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాను అయితే వేసుకోవాలి. టమాటాను వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలిపి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేయాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత చూసారుగా ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా అన్నీ ఉడికిన తర్వాత అందులోకి కొద్దిగా చింతపండు రసం అయితే యాడ్ చేయాలి. ఈ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత అది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, అలాగే కొద్దిగా సాంబార్ పౌడర్ని అయితే యాడ్ చేయాలి. ఇవి 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడైతే ఉడికించి పెట్టుకున్న కందిపప్పునైతే ఇందులోకి యాడ్ చేసి పప్పు మొత్తం గ్రేవీ అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు మొత్తం కలిపాక అందుకు సరిపడ్డ వాటర్ని అయితే యాడ్ చేయాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని అయితే వేసేయాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి స్టవ్ని హైలో పెట్టండి. చూసారుగా, ఇలా ఒక ఉడికేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా బాగా ఉడికించుకోవాలి. సాంబార్ ఎంత బాగా ఉడుకుతుందో అంత బాగా టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అయితే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.